నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. నాయకుల పనితీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నామని చెప్పారు. తాను త్వరలో నేతలు కార్యకర్తలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడతానని అన్నారు. కేడర్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని అలా వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించారు. అందుకనే పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టాలని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే. అంటే పనితీరుపై నివేదికలు తెప్పించుకోవటం కానీ, లేకపోతే కేడర్కు గైడెన్స్ ఇవ్వటం కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇలా దృష్టి పెట్టడానికి గత వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని ఇలా దృష్టి పెట్టారా అండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఆయన గతంలో స్పందించినటువంటి తీరు, లేదా తెలుగుదేశం పార్టీలో తలెత్తినటువంటి సమస్యలని పరిష్కరించినప్పుడు పార్టీలో తలెత్తినటువంటి అసంతృప్తి లేదా మరొకటి జరిగినప్పుడు ఇలాంటి నివేదికల పేరుతోటి కార్యకర్తల్ని, అదేవిధంగా నాయకులను కూడా భయపెట్టడం లేకపోతే హెచ్చరించడం అనేటువంటిది చేయడం ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒక్క కార్యకర్తలు నాయకులే కాదు, మంత్రులకు సంబంధించి కూడా అదే విధమైనటువంటి మేము మీకు రేటింగ్స్ ఇస్తాము, లేకపోతే ర్యాంక్స్ ఇస్తాము అనేటువంటిది కూడా గతంలో చెప్పినటువంటిది ఇవన్నీ కూడా చూసాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్తారు, లేదా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏడాది కూడా గడవకముందే ఒక బాగా పనిచేయమనే కాదు, ఐక్యంగా ఉండమనేటువంటి మాట కూడా వాడినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు గడిచినటువంటి కొద్ది నెలలుగా ముఖ్యంగా అధికారానికి వచ్చినటువంటి వెంటనే తమ ప్రత్యర్థుల మీద ఏదో ఒక విధంగా సాధించాలి అనేటువంటిది, ముఖ్యంగా తమను 5 ఏళ్ల పాటు తమను వేధించినటువంటి వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి ఒక అసంతృప్తి ప్రారంభం నుంచి తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్నది. అయితే అటువంటి చర్యలు తీసుకున్నట్లయితే అది వేధింపుల కిందకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధాలను అందించినట్లు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఇప్పటి వరకు తమాయించుకుంటూ వస్తున్నాయి. కింద నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. దానికంటే కూడా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే అధికారానికి దూరమైన తర్వాత నిరుద్యోగులుగా, రాజకీయ నిరుద్యోగులుగా ఉండటం ఒకటైతే, మొన్నటి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడానికి పదవులను ఆశించినటువంటి వాళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. మరి ఆ ఖర్చు అంతా రాబట్టుకోవాలి, వడ్డీతో సహా అసలు రాబట్టుకోవాలంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్టులో లేకపోతే ఇంకోటో కావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదా మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బంధము లేదా ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నటువంటి కారణంగా ఆయన ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే కొన్ని పదవులు ఇచ్చారు తప్ప మిగిలినటువంటి పదవుల జోలికి వేయడానికి ఆయన మరి సందేహిస్తున్నారో భయపడుతున్నారో మనకైతే తెలియదు. కానీ ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఏప్రిల్లోగా మీకు నామినేటెడ్ పోస్టులను మనం భర్తీ చేయాలని చెప్పేసి మాట్లాడినట్టుగా వచ్చింది. అంటే ఏప్రిల్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే అనేటువంటి ఒక సందేశం, లేదా ఏప్రిల్ తర్వాతే అనేటువంటి ఒక వార్త ఏదైనా కావచ్చు, ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు రెండోది, ఇప్పటి వరకు గడిచినటువంటి 8 నెలల్లో కాంట్రాక్టులు కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆశించిన విధంగా
ఇవ్వడానికి అవకాశం కూడా కుదరలేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. అందుకని రేపు ఇవాళ బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్ ని ప్రతిపాదించారు. ఆ బడ్జెట్ లో కూడా ద్రవ్యలోటు అనేటువంటిది భారీ మొత్తంలో చూపించారు. అందువల్ల ఆ ద్రవ్యలోటుని ఎట్లా పూడ్చుకుంటారు అనేటువంటిది ఒక సమస్య అయితే, ఒకవేళ ఆ ద్రవ్యలోటుని పూడ్చుకోకపోయేట్లయితే ప్రతిపాదించినటువంటి కేటాయింపులన్నింటికి కూడా అడ్డంగా కోత పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒకటైతే, రెండవది తక్షణమే వచ్చేటువంటి సమస్య స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతుంది. అందుకని తెలుగుదేశం పార్టీలో దిగువ స్థాయి కేడర్లో ఎక్కడికక్కడ తమ స్థానాన్ని పటిష్టపరుచుకోవాలనేటువంటి, లేదా తమ న్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళకి పెద్దపీట వేయాలనేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా ఇతర నాయకులు కావచ్చు, ఈ విధమైనటువంటి కదలికలు ఉన్న కారణంగానే దిగువ స్థాయిలో కొంత మేరకు కొన్ని సందర్భాల్లో అసంతృప్తి వెల్లడవుతా ఉంది, కొన్ని సందర్భాల్లో స్తబ్దత కూడా వెల్లడవుతుంది అనేది వస్తున్నటువంటి వార్తలు. బహుశా అందుకనే ఈ విధమైనటువంటి హెచ్చరిక చేసుకుంటారేమో అనేది నా అభిప్రాయం. అంటే కోటేశ్వరరావు గారు, చంద్రబాబు గారు తీసుకుంటున్న ఈ చర్యలు అంటే పరిపాలనా సంస్కరణలో భాగంగానే అనుకోవచ్చా, లేకపోతే బీజేపీ వంటి జాతీయ పార్టీలు అనుసరించే కేంద్రీకృత పాలన మాదిరిగా అంటే వ్యూహాత్మక నిర్ణయంగానే చూడొచ్చా మనం? ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువగా ఆయన ఇవాళ కేంద్రీకరించినట్టుగా ఉంది. అందుకని పార్టీకి సంబంధించినటువంటి అంశాలు వేరు, లేదా పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు వేరు. పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో కేటాయింపులకు అనుగుణంగా నిధుల లభ్యత, ఇవన్నీ కూడా సమస్యలుగా మారిపోతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో వాటిని ఎట్లా సర్దుబాటు చేస్తారు ఏమిటనేటువంటిది అది పార్టీలు కూడా చర్చించుకోవచ్చు, అది తప్పని నేను అనను. కానీ ఇవాళ ప్రధానంగా కేంద్రీకరించింది పార్టీలో తలెత్తినటువంటి అసంతృప్తి, లేదా జనసేన తోటి అనేక ప్రాంతాల్లో జనసేనలో చేరుతున్నటువంటి వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వాళ్ళు జనసేనలో చేరుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే తెలుగుదేశం బస్సు పూర్తిగా నిండిపోయింది, సీట్లు ఖాళీ లేదు. అందుకని ఎక్కించుకోవడానికి కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది. ఎక్కువ క్రౌడ్ ఎక్కువైపోతే తొక్కిసలాట జరుగుతుంది. ఆ కారణంగా లేదా ఇతరతర రాజకీయ కారణాలతోటి జనసేనలో చేరుకున్నటువంటి వాళ్ళతోటి కూడా సమస్యలు తలెత్తుతున్నాయి స్థానికంగా అక్కడక్కడ. వీటన్నింటి రీత్యానే చంద్రబాబు నాయుడు గారు ఒక హెచ్చరిక లాగా దీన్ని చేసినట్టు చెప్తున్నారు. అయితే వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు హెచ్చరిక చేసుకుంటారా లేకపోతే ఇంకేం చేస్తారనేటువంటిది జనానికి పట్టకపోయినప్పటికీ ఒక సమస్య అయితే ఉన్నది అనేందుకు ఇది ఒక సూచిక. అంటే పార్టీ కేడర్లో ఈ నిర్ణయం అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మోర్ ఓవర్ ఇంకోటి, దీని మూలంగా పార్టీ కేడర్లో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? నిజంగానే మారతారా? అంటే ఒక మంచి సూచనగానే చూడాలా మనం? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ లేదా వైసీపీ కానీ పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇలాంటి ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సహజంగానే అధికారం లేనప్పుడు అనేక మంది పెట్టుబడులు పెట్టి పార్టీ కార్యకలాపాలను నిర్వహించి అధికారానికి వచ్చిన తర్వాత పదవుల్ని లేదా అధికారాన్ని ఆశించడం అనేటువంటిది ఒక సహజ లక్షణం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతూ ఉంది, అదేవిధంగా జనసేనలో కూడా అదే జరుగుతూ ఉంది. అందుకని వీళ్ళందరినీ సంతృప్తి పరచడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమవుతుందా అనేటువంటిది ప్రశ్న. ఇప్పటికే మొదటి విడత ఈ నామినేటెడ్ పోస్టులు కొన్ని ఇచ్చినప్పుడు అనేక మంది అసంతృప్తి చెందారు. మేము ఎవరికంటే మేము తక్కువ చేశాం, మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టారని ఇతరులతో కంపేర్ చేసుకున్నాం. అందువల్ల ఆ కంపారిజన్ అనేటువంటిది రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు. రెండోది, ఎవరికి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి పలుకుబడి కలిగినటువంటి నాయకులను ఆశ్రయించి తమకి నామినేటెడ్ పోస్టులు లేదా పార్టీలో పదవులు ఇటువంటి వాటన్నింటినీ కూడా ఖరారు చేసుకోవడానికి లాబింగ్ పెరిగింది అనుకోండి, అది మళ్ళా కొత్త సమస్యలకి దారితీస్తుంది. అంటే ఇది నిజంగా కేవలం అధికార వ్యవస్థను మెరుగుపరచటానికా, లేకపోతే పార్టీలో అంతర్గత విభజనలను క్రమబద్ధీకరించటానికా అండి? అధికార వ్యవస్థను మెరుగుపరచడం అంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉన్నతాధికారులు, ఉన్నతాధికార గణం వారికి సంబంధించింది. కానీ ఇది పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లో జరిగినటువంటి సమావేశం ఇది. అందువల్ల పార్టీ
వైపు నుంచి ఈ పార్టీకి సంబంధించినదే అనేటువంటిది దీనిలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. అధికార యంత్రాంగం మీద ఏం పట్టుకుంటుంది ఏమిటనేటువంటిది చూసుకున్నట్లయితే ఇటీవలనే ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమించినటువంటి జీవి రెడ్డి గారు ఆయన రాజీనామా చేసినటువంటి పెద్ద పరిణామం కలిగింది. దానిలో ఏమిటి ఆయన చెప్పింది ఏమిటి, గతంలో వైసీపీ హయాంలో అక్రమంగా నియమించినటువంటి వాళ్ళు నేను తొలగిస్తే వాళ్ళని తొలగించకపోగా వాళ్ళకి వేతనాలు ఇస్తున్నారు, ఇంకా ఈ పదవులు నాకు ఎందుకు అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆయన ధ్వజమెత్తినటువంటి తీరు చూశారు. మరి రేపు మిగిలినటువంటి కార్పొరేషన్స్ లో కూడా చైర్మన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ పెత్తనమే సాగాలి అనుకునేట్లయితే సహజంగానే ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులతోటి ఘర్షణ వస్తుంది. ఆ ఘర్షణలో ఎవరి వైపు ఉంటారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, అంటే ఈ కేడర్ పనితీరుపై గైడెన్స్ కానీ దీన్ని అంటే ఇది అంతిమ లక్ష్యం ఏంటి కోటేశ్వరరావు గారు? అంటే అంతిమ లక్ష్యం ఏంటంటే ఇప్పుడు కేడర్ లో ఈ విధమైనటువంటి అసంతృప్తి తలెత్తితే ఇది ప్రధాన ప్రతిపక్షంగా సవాల్ విసురుతున్నటువంటి వైసీపీకి ఆయుధాలుగా మారిపోయాయి. అందుకనే మీరు మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడండి అనేటువంటి పదజాలాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించినట్టుగా నేను మీడియాలో చూశాను. అంటే దాని అర్థం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు విసురుతున్నటువంటి సవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడకపోయేట్లయితే కొన్ని సమస్యలు తలెత్తాయి. అది ఎవరికైనా ఏ పార్టీకైనా ఉంటుంది, అదేం తప్పని కాదు. కానీ అలాంటి వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని మొత్తం మీద ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఊపిరాడని పరిస్థితి అంటాం కదా మనం, అటువంటి పరిస్థితి ఏమన్నా స్టార్ట్ అయిందా తెలుగుదేశం పార్టీలో అనేది మనం ఆలోచించాలి.